నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. నిన్న ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో, తెలంగాణలో ఎలక్షన్స్ అయిన తర్వాత ఎమ్మెల్యేలు దాదాపు 10 మంది వరకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అయితే అందులో ముగ్గురికి సంబంధించి కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు వీళ్ళ ముగ్గురు మీద కూడా కోర్టు త్వరగా స్పీకర్కు అయితే డెసిషన్ తీసుకోమని చెప్పేసి ఒక హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే లేని పక్షంలో ఆ కేసుకి సంబంధించి సుమోటోగా తీసుకొని హైకోర్టు విచారణ వ్యక్తం చేస్తానని కూడా చెప్పింది. రైట్, ప్రస్తుతం మనతో పాటు అయితే స్టేషన్ గన్పూర్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఉన్నారు. ఒకసారి ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే రాబోయే ఉప ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ కూడా ఒకటి. రైట్, నమస్తే సార్. నమస్తే రాధా. బాగున్నారా సార్? ఫైన్, థ్యాంక్ యూ. ఎన్నో ఏళ్ళ తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను సార్. రైట్ సార్, ఇంకా అంటే ఏం జరిగింది ఏంటి అనే విషయం పక్కన పెడితే కనుక డైరెక్ట్గా నేను పాయింట్లోకి వస్తున్నాను. సో మళ్ళీ స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది అంటారా? తప్పకుండా. ఇప్పటికే ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నేత కేసీఆర్ గారు వరంగల్ వచ్చినప్పుడే ప్రకటించడం జరిగింది. తప్పకుండా నమ్మక ద్రోహి, తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన కడియం శ్రీహరి తప్పకుండా రాజీనామా చేస్తాడు, లేదా బహిష్కరణ వేటు పడుతుంది. సో బై ఎలక్షన్లు వస్తుంది, నువ్వు తప్పకుండా గన్పూర్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా నిలబడతావు, మీకు కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అని చెప్పేసి బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. మొన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ కూడా అదే మాట అన్నాడు. సో సరే, ఎలక్షన్ కావాలని మేము కోరుకోవట్లేదు, కానీ రాజ్యాంగబద్ధంగా ఫిరాయింపుల చట్టం అనేది ఒకటి ఉంది. ఫిరాయింపుల చట్టం అంటే ఏంటంటే, ఒక పార్టీలో ఉండి ఆ పార్టీలో గెలిచి ఆ పార్టీ నచ్చకుండానో, పార్టీ విధానాలు నచ్చకుండానో, పార్టీ నాయకత్వం నచ్చకుండానో, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గెలిచిన స్థానం, అది ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వాటికి రాజీనామా చేసి వేరే పార్టీలోకి పోవచ్చు. అది ప్రజాస్వామ్యబద్ధం, రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ అప్రజాస్వామికంగా ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీలో రాజీనామా కూడా చేయకుండా ఆ ఎమ్మెల్యే వేరే పార్టీలోకి వెళ్ళడం, అది చట్టానికి వ్యతిరేకం. దీని మీద సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే పలుమార్లు మరి తీర్పు ఇవ్వడం జరిగింది. మణిపూర్లో తీర్పు ఇచ్చింది, తర్వాత హిమాచల్ ప్రదేశ్లో తీర్పిచ్చింది, ఢిల్లీలో తీర్పిచ్చింది, మధ్యప్రదేశ్లో ఒక 4 రాష్ట్రాలు ఇప్పటికే తీర్పిచ్చి 6 సంవత్సరాలు మళ్ళీ పోటీ చేయకుండా బహిష్కరణ వేటు కూడా వేయడం జరిగింది. అయితే బహిష్కరణ వేటుకు భయపడి చాలామంది వీళ్ళు ఏం చేస్తారంటే రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది. బహిష్కరణ వేటు వేసినా కూడా ఆయన నిలబడరు, కానీ వేరే వాళ్ళు నిలబడటానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా తప్పకుండా గన్పూర్లో బై ఎలక్షన్ వస్తుంది. గన్పూరు అంతకుముందు మీరు అన్నట్టు ఈ బై ఎలక్షన్లు గతంలో 2012లో నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచాను. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తలేదు, అనేక మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు అనే ఉద్దేశంతో తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణను సాధించాలనే లక్ష్యం కోసము అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ 33,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఒకవేళ కనుక ఇప్పుడు మీరు అన్న కడియం శ్రీహరి కావచ్చు, లేదా దానం నాగేందర్ కావచ్చు, లేదా తెల్లం వెంకట్రావు, వీళ్ళు ముగ్గురు కూడా నిజంగానే వాళ్ళు అభివృద్ధి కోసం పోయినామని చెప్తున్నమాట వాస్తవం. అయితే రేవంత్ రెడ్డి గారు చేసే పనులు అంతా ప్రజా ఆదరణ పొందుతుండేది ఉంటే, మీరు ఏ పార్టీ నుండి గెలిచిందో ఆ పార్టీకి రాజీనామా చేయండి, మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయండి, అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తే మాకు అభ్యంతరం లేదు. నిజమే, ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి చేసిన పాలన కనుక బాగుంటే ప్రజలు మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు, లేదు ప్రజలు తిరస్కరించేయంటే మీరు ఓడిపోతారు. సో కాబట్టి ఇప్పటికైనా కూడా ఇంకా టైం ఉంది, బహిష్కరణ వేటికి గురి కాకుండా మీరు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి రాజీనామా చేస్తే బాగుంటుందని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పటివరకు హైకోర్టు కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్లు ఏంటంటే 3 నెలలలో కనుక స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయి బహిష్కరించే కార్యక్రమం గతంలో జరిగింది. సో ఎప్పుడైనా సుప్రీంకోర్టు ఈజ్ హైకమాండ్, కాబట్టి దానికి అనుగుణంగానే హైకోర్టు తీర్పులు ఎప్పుడు ఉంటుంటాయి. సో కాబట్టి మళ్ళీ ముందరికి వస్తే 4 వారాల లోపు సెక్రటరీ ద్వారా
అసెంబ్లీ సెక్రటరీ ద్వారా రిపోర్టు స్పీకర్ గారికి పంపించాలా, హయ్యర్ అథారిటీకి పంపించేంటే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. మీరు తేలుస్తారా లేదా మేము తేల్చాలా? సో మీరు కనుక తేల్చకపోతే, ఒకవేళ ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా కూడా వారి మీద మీరు చర్య తీసుకోకపోయేది ఉంటే మేము సుమోటోగా తీసుకొని మేము విచారణ జరిపి మేము చర్య తీసుకుంటామని చెప్పేసి ఘాటైన తీర్పు ఇవ్వడం జరిగింది. అది నిజంగానే కాంగ్రెస్ పార్టీకి, తర్వాత ఎవరైతే ఇప్పుడు బహిష్కరణకు సిద్ధంగా ఉన్నారో వాళ్ళకు నిజంగానే ఒక గుణపాఠం లాంటిది. రైట్. కడియం శ్రీహరి అయితే ఈ విషయానికి వస్తే నేను సుప్రీంకోర్టుకు వెళ్ళి తేల్చుకుంటాను అని చెప్పేసి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది నిజంగా ఆయన నైతిక విలువల గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాడు, రాజ్యాంగం గురించి మాట్లాడతాడు. ఈరోజు రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో అన్ని సభల్లో ఉన్న సీనియర్ నేత, అంటే ఎమ్మెల్సీగా విధానసభలో ఉన్నాడు, పార్లమెంటుకు పోయిండు, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా 4 శాఖలు 5 శాఖలు క్యాబినెట్ కూడా చేశాడు. తర్వాత దాదాపు 73 సంవత్సరాల 74 సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకి. సో ఆయనకు పూర్తి ఇవన్నీ తెలిసి నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడే అతను చట్టాన్ని గౌరవించకుండా మేము డివిజనల్ బెంచ్కి పోతాం అంటే, ఇది సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు. అంటే 2-3 ఉన్న డివిజనల్ బెంచ్కి వెళ్తాం, లేదా 5 ఉన్న డివిజనల్ బెంచ్కి వెళ్తాం, లేదా సుప్రీంకోర్టుకు పోతామని చెప్తాం. ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇలా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికీ నీకు చట్టాల మీద, కోర్టుల మీద నమ్మకం లేదు అనే అర్థం, రాజ్యాంగంకి నువ్వు కట్టుబడి లేవు అని అర్థం. నైతిక విలువలకు నువ్వు ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఏ పార్టీ నుండి గెలిచినావు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి శ్రమించి నిన్ను గెలిపించడం జరిగింది. గణపురానికి వస్తే నేను కేసీఆర్ గారి మాట ప్రకారం నేను గెలిపించడం జరిగింది. నన్ను గన్పూర్కి, తర్వాత జనగాంకి ఇన్ఛార్జిగా పెట్టారు. నన్ను రైతు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి, ఒకవేళ కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదంటే ఎమ్మెల్సీ మినిస్టర్ అవుతావు, లేకపోతే ఎంపీగా పోటీ చేస్తావు అని చెప్పి నాకు కన్సోల్ చేసి కడియం శ్రీహరి టికెట్ ఇస్తే, నేను నా క్యాడర్ అంతా కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ కష్టంతో కడియం శ్రీహరి గెలిచాడు. నీ స్వార్థం కోసము, నీ బిడ్డకు ఎంపీ టికెట్ కోసము, నీకు మంత్రి పదవి కోసము నువ్వు కాంగ్రెస్కి పోయి మళ్ళీ వాళ్ళు నిలబడతానంటే బీఆర్ఎస్ శ్రేణులు ఏం కావాలి? నేను గెలిపించిన వాళ్ళందరూ కూడా. అందుకని గన్పూర్ కార్యకర్తలు అందరూ కూడా కసిగా ఉన్నారు. వాళ్ళు తెలంగాణ మొత్తంలో అత్యధికంగా నమ్మక ద్రోహం చేసింది ఎవరు అంటే కడియం శ్రీహరి అంటారు ఎవరైనా కూడా. ఎందుకోసం అంటే ఈయన పొందినన్ని పదవులు తెల్ల వెంకట్రావు పొందలేదు, ఈయన పొందినన్ని పదవులు ఇక్కడ దానం నాగేందర్ పొందలేదు. సో ఈ 3 కనుక ఎన్నికలు వచ్చేది ఉంటే, ఈ 3 మొత్తం రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉన్న ఎన్నిక ఏదంటే స్టేషన్ గన్పూర్ ఎన్నిక. 2 డిప్యూటీ సీఎంల మధ్యలో జరిగే పోరాటం లెక్క ఉంటుంది అది. సో కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆవురు అంటున్నారు, ఆ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో చూడాలనే ఉద్దేశంతో. సో ఎందుకోసం అంటే నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడియం శ్రీహరి గారు. రైట్ సార్. ఎన్నికలు అయిన తర్వాత మరి మీరెందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు? నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాను. నేను ముందే చెప్పాను కదా, ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఫర్ 15 years ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆకాంక్ష మేరకు, ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను బీఆర్ఎస్కి పోయినా. లక్ష్యం నెరవేరింది, 10 ఏళ్ళు అయినాయి. సో అక్కడ ఏం జరిగింది అంటే, ఎమ్మెల్యే టికెట్ రావడానికి కడియం శ్రీహరి బ్లాక్ మెయిల్ చేసి, ఒకవేళ కనుక 2014లో రాజయ్య నేను టికెట్ అడిగినాం, రాజయ్యకే ఇచ్చిండ్రు. 2018లో నేను రాజయ్య టికెట్ అడిగినాం, రాజయ్యకే ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా 23లో కూడా నేను రాజయ్య ఇద్దరు టికెట్ అవుతున్నాం. మీరు రాజయ్యకే ఇస్తారు, ఎందుకంటే మొదటి 10 స్థానాలు గెలిచే దాంట్లో గన్పూర్ ఉంది. సో మీరు మళ్ళీ రాజయ్యకే ఇస్తారు. మీరు రాజయ్యకే ఇస్తారు కాబట్టి నేను, నా బిడ్డ కాంగ్రెస్ పార్టీకి పోతే మా ఇద్దరికి టికెట్ ఇస్తానంటున్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి పోతామని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది కడియం శ్రీహరి గారు. సో ఈ ఎలక్షన్ల సమయంలో ఒక ఎక్స్ డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్సీ, సీనియర్ లీడరు ఈయన కనుక పార్టీ మారేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతో రాజయ్య సౌమ్యుడు, ఓ పిల్లల డాక్టరు, మనకి ఎప్పుడు విధేయుడిగా ఉంటాడు, మనకు చెప్పిన మాట వింటాడు అని చెప్పేసి నన్ను పిలిచి కేసీఆర్ మాట్లాడి రైతు సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అంతకుముందు పల్ల రాజశేఖర ఉంటే ఆయనతో రాజీనామా చేసి అది నాకు ఇచ్చేసి, మళ్ళీ అదే కాదు, ఒకవేళ ఇది ఉంటే క్యాబినెట్ ర్యాంక్ ఇది, ఇట్లా కాకుండా కూడా రేపు మన ప్రభుత్వం వచ్చేదంటే ఎమ్మెల్సీ ఇస్తాం, మంత్రి చేస్తాం, లేదంటే ఎంపీకి పోటీ చేద్దాం అని చెప్పేసి నన్ను కన్సోల్ చేసి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో అక్కడితో నాగా మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి నా బిడ్డకు కూడా కావాలనేది బిడ్డకు కూడా ఇచ్చింది. బిడ్డకు బీఫామే కాదు, బీఫాము 20 కోట్ల రూపాయలు, తర్వాత మంచి భోజనం, కేసీఆర్తో భోజనం చేసి కథ వెంటనే ఢిల్లీకి పోయి అక్కడ పార్టీలో జాయిన్ అయ్యే కార్యక్రమాలు ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడొచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం అంటే ఎంత నమ్మక ద్రోహం. అందుకని తిని
మా మోటు సామెత తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, తినుకుంటేనే వాసాలు ఎన్నో లెక్క పెట్టి ఆ వాసాలు ఎన్నో చెప్పి ఇల్లు నాదే అన్నట్టు. సో అట్లా ఈరోజు కడియం శ్రీ అంత నమ్మకం ద్రోహం చేసింది కాబట్టి మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ, మిగతా వాళ్ళు కూడా ద్రోహం చేసినట్టు పోయింది కానీ అందరిలో గండరగండ్రుడు లెక్క, మోసగాళ్ళకే మోసగాళ్ళ లెక్క. సో ఆ నమ్మక ద్రోహానికే పరాకాష్ట కడియం శ్రీ అని. సో కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు పార్టీలకు అతీతంగా కూడా. ఎందుకోసం అంటే ఇంత నమ్మక ద్రోహం ఉంటుందా? టికెట్ తీసుకొని బీఫామ్ తీసుకొని ఎగబెట్టిపోవడం అనేది ఎంత ఘోరం. సో కాబట్టి తప్పకుండా దానికి మూల్యం చెల్లించవలసిన పరిస్థితి అయితే ఉంది. బయట మీ మీద జరుగుతున్నటువంటి ఒక రూమర్ ఏంటంటే అధికారం ఏ వైపు ఉంటే ఆ వైపే మీరు వెళ్తారు, ఆ వైపే మీరు ఎక్కువ మొగ్గు చూపుతారు అనేది కూడా ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ అది కూడా తప్పుడు ఒక కామెంట్ కదా. ఎందుకంటే నేను 2011లో అధికార కాంగ్రెస్ పార్టీ, నేను అందుకని నా భాషనాల అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో ఉండగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడుగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సదాలక్ష్మి అని ఒక మాదిగ మహిళ 1969-70 తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆమె కూడా రాజీనామా చేసింది. ఆమె కూడా మాదిగ మహిళ. ఒక మాదిగవాడిగా మాదిగ అస్తిత్వము, మాదిగ ఆత్మగౌరవము, మాదిగ ఉనికి తెలంగాణ యావత్ తెలంగాణ చెప్పుకునే విధంగా నేను అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమ పార్టీలో జాయిన్ అయ్యాను. అప్పుడు తెలంగాణ వస్తుందని తెలియదు. 2011లో అక్టోబర్ నెలలో నేను రాజీనామా చేసిన 4 సంవత్సరాలకు ముందే. అంటే నేను అధికార పార్టీకి ఎక్కడ పోయా? నేను అధికార పార్టీకి కడియం శ్రీ పోయింది కదా ఇప్పుడు అధికార పార్టీకి. నేను కాదు కదా అధికార పార్టీలో. నేను అధికార పార్టీ నుండి ప్రతిపక్షంగా ఉన్నది కాదు, ఉద్యమ పార్టీ. ప్రతిపక్షం అన్న ఓకే, ఉద్యమ పార్టీ అంటే ఉద్యమం ఎటు పోతుందో ఎవరికి తెలియదు కదా. సో కాబట్టి అలాంటి ఉద్యమ పార్టీలో జాయిన్ అయ్యాను. చరిత్రలో మిగిలిపోయాను. చరిత్రలో హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే డాక్టర్ రాజయ్య. సో ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ మొత్తం తిరిగినా కాబట్టే నాకు ఆ పేరు వచ్చింది. ఆ రకంగా ఫస్ట్ డిప్యూటీ సీఎం కాగలిగిన. తర్వాత మొన్నటి విషయానికి వచ్చినప్పుడు నాకు ఎమ్మెల్యే ఇస్తానని ఇవ్వలేదు, ఎంపీ ఇస్తానని ఇవ్వలేదు. 2 కడియం శ్రీకి ఇచ్చిందని బాధతోటి తండ్రి మీద అలిగినట్టు కొడుకుగా నేను రాజీనామా మాత్రమే చేశాను. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు. బికాజ్ ఐ వాజ్ లింక్, నాకు 15 సంవత్సరాల సంబంధం కాంగ్రెస్లో ఉన్నది. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నేను తెలంగాణ కోసం కొట్లాడిన. కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఒక ఫోరం ఏర్పాటు చేసుకొని తెలంగాణ మొత్తం బస్సు యాత్ర చేసినాం. అంటే అధికార పార్టీలో ఉండి కూడా తెలంగాణ కోసం కొట్లాడు. ఐ వాజ్ స్పోక్స్ పర్సన్ ఫర్ దట్ కమిటీ. సో మొత్తం తెలంగాణ మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరం కూడా బస్సులో కూర్చుంటే నేను ఒక్కరిని మాత్రం మైక్ పట్టుకొని బయట మాట్లాడేది స్పోక్స్ పర్సన్గా. సో ఆ రకంగా తెలంగాణ కోసం కాంగ్రెస్లో ఉన్నప్పుడు కొట్లాడినా. ఆ కొట్లాడడం వల్లనే 3 సార్లు రాజీనామా చేసిన యాక్సెప్ట్ చేయకుండా 4వసారి బలవంతంగా స్పీకర్ తోటి రాజీనామాను ఆమోదించేసుకొని అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ. సో ఎప్పుడు కూడా నేను అధికార పార్టీలోకి పోలేదు అని చెప్పడానికి. ఓకే రైట్. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే రేపు పొద్దున్న రోజు మళ్ళీ స్టేషన్ కన్పూర్లో బై ఎలక్షన్ వచ్చిన తర్వాత మీరు గెలిచిన తర్వాత మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీకి పోరు అని గ్యారంటీ ఏముంది? సో ఇప్పుడు పడుతున్న వేటు చూస్తే ఇప్పుడు ఎవరైతే కడియం శ్రీయరో లేకపోతే దానం నాగేందరో లేకపోతే ఇంకా 10 మంది మొత్తం కలితే 10 మంది ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి గతంలో ఉన్న చట్టాలు వేరు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వేరు, హైకోర్టు జడ్జిమెంట్ వేరు. ఎందుకంటే 1985లో ఫిరాయింపు చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీనే రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది రాహుల్ గాంధీ గారు. ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వాళ్ళని పార్టీ నుండి బహిష్కరించాలని చెప్పేసి. రేవంత్ రెడ్డి అయితే పార్టీ మారిన రాళ్లతో కొట్టాలన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ రాళ్ళు తయారు పెట్టుకున్నారో కొట్టడానికి, రాళ్లతో కొట్టి చంపాలని, కొట్టాలి ఉరికియాలని కూడా అన్నమాట. సో అట్లా ఆ పరిస్థితులలో నేను కాంగ్రెస్కు ఎప్పుడైతే కడియం శ్రీ బ్లాక్మెయిల్ చేసి తండ్రికి బిడ్డకు టికెట్లు తీసుకొని ఎగబెట్టిపోయిన తర్వాత కేసీఆర్ గారు పార్టీ నన్ను పిలిచి వాళ్ళు నేను చెప్పిన ఏదైతే నమ్మించి మోసం చేసిండో లేదా బ్లాక్మెయిల్ చేసి టికెట్ తీసుకున్నాను నేను ఏదైతే అన్నానో దానికి వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి నన్ను పిలిచి గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలి, తప్పకుండా అక్కడ బై ఎన్నికలు వస్తుంది, కడియం శ్రీని ఓడగొట్టాలంటే నువ్వే సరైనడు అని చెప్పేసి నాకు గన్పూర్ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చి మొన్న ఎంపీ ఎన్నికలప్పుడు నన్ను స్టార్ క్యాంపెయిన్గా, అంటే మొత్తం ఎంపీ పరిధిలో ఉన్న భూపాలపల్లి కావచ్చు, పరకాలు కావచ్చు, వర్ధనపేట, పాలకుర్తి, స్టేషన్ కనుక ఈస్ట్ వెస్ట్ వరంగల్ అన్నిటికీ నేనే స్టార్ క్యాంపెయిన్ లెక్క తిరిగినాం. సరే మనం తెలంగాణ అస్తిత్వం గురించి గొప్పగా మాట్లాడినాం, మాదిగ అస్తిత్వం గురించి మాట్లాడినాం. మాదిగోళ్ళకి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలే. 2 మాలలకు ఒక బైన్లకు ఇవ్వడం జరిగింది. మాదిగోళ్ళకు మంత్రి పదవి ఇవ్వలేదు. మొత్తము మాల వాళ్ళకే 2 మాల వాళ్ళకి ఒక బైన్ వాళ్ళకే
మంత్రి పదవులు ఇచ్చే కార్యక్రమం జరిగింది. స్పీకర్ మాలనే, తర్వాత మోచి దామోదర్ రాజనరసింహ, తర్వాత మన బట్టినేమో డిప్యూటీ సీఎం గారు వాళ్ళు మాలనే. సో కాబట్టి మాదిగలకు ఎక్కడ క్యాబినెట్లో అవకాశమే లేదు, ఎంపీ స్థానాలలో అవకాశం లేదు. అంటే మాదిగలను తొక్కే కార్యక్రమం చేసింది. కాబట్టి మొన్న ఎంపీ ఎన్నికలప్పుడు 2 రకాలుగా, ఒకటేమో కాంగ్రెస్ మాదిగలకు చిన్న చూపు చూస్తాం, టికెట్ ఇవ్వలేదు అనేది పెద్దగా చెప్పినాం. రెండవదేమో తెలంగాణ అస్తిత్వం. ఇవాళ కాంగ్రెస్ గెలిచినా కూడా తెలంగాణ గురించి మాట్లాడదు, బీజేపీ గెలిచినా కూడా తెలంగాణ గురించి మాట్లాడదు. తెలంగాణ గురించి ఢిల్లీలో మాట్లాడాలన్నా, గల్లీలో మాట్లాడాలన్నా కూడా బీఆర్ఎస్ఏ దిక్కు. కాబట్టి బీఆర్ఎస్ కోటేయాలనేది బాగా ప్రజల్లోకి తీసుకుపోగలరు. రైట్. అయితే స్టేషన్ గన్పూర్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, మీకు పెద్దగా ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాజయ్యకు క్యాడర్ లేదు అక్కడ అనేది బాగా వినిపిస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? గన్పూర్లో 2011 అక్టోబర్ 29 నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా నాతోనే ఉన్నారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ సరి అయిన నాయకత్వం లేదు. 2018 వరకు నాయకత్వం లేదు. తర్వాత ఇందిరా వచ్చింది, 2018లో టికెట్ పట్టుకొని వచ్చింది. తర్వాత నిలబడ్డది అయిపోయింది. తర్వాత మళ్ళీ 2023లోనే వచ్చేసింది. మధ్యలో ఎక్కడ కూడా కాంగ్రెస్ లేరు. సో నేను అప్పటికే 15 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా నాకు దగ్గరగా ఉన్నది. నేను ఎప్పుడు కూడా కక్ష సాధింపు కానీ, ఒకరిని పోలీస్ స్టేషన్లు పట్టించడం కానీ, ఒకరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా ఉండడం కానీ ఎన్నడూ చేయలేదు. సో నేను అందరి వాడిగానే ఉన్నాను. అందుకనే కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా నా వాళ్ళే. తర్వాత చెప్తున్నది. సో అది అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిన తర్వాత వీరాభిమానులు ఎక్కువ అయిపోయారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గారు పిలిపిస్తే, నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినో, అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినో, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు అటు కాంగ్రెస్ వాళ్ళు నన్ను 3 సార్లు బీఆర్ఎస్ పార్టీలో గెలిపించింది. కాంగ్రెస్ నుంచి ఒక్కసారి, రెండోసారి 33,000, మూడోసారి 58,000, నాలుగోసారి 37,000. ఇది ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళ బలం నాకే, బీఆర్ఎస్ బలం నాకే. అందుకని అంత ఓట్లు. మిగతా వాళ్ళందరూ ఎక్కడో 30-40,000 వెనకకుంటారు. సో కాబట్టి నేను 4 సార్లు, అంటే తెలంగాణ మొత్తంలో ఏకైక మాదిగ బిడ్డని నేను ఒక్కడిని 4 సార్లు వరుసగా గెలిచింది. ఎంత ప్రజాబలం ఉంటే గెలవాలా? సో ఆ కండిషన్లో మొన్న ఎప్పుడైతే కడియం శ్రీహరికి మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ అయింది. సో బీఆర్ఎస్ అంతా వాళ్ళు ఉద్యమకారులు. సో కాబట్టి కేసీఆర్ ఏం చెప్తే ఆయన అది గొప్పతనం కడియం శ్రీహరి కాదు గెలవడానికి కారణం. అక్కడ నేను ముందే చెప్పాను, అభివక్త వరంగల్ జిల్లాలో జనగాం గన్పూర్ 2 గెలిచినంటే నా క్యాడర్. నేను గత 13 ఏళ్ళ నుంచి వెళ్ళి పెంచి పోషించిన సైనికులు వాళ్ళందరూ కూడా సగం మంది జనగాం వచ్చి పనిచేసిన, సగం గన్పూర్లో వచ్చి పనిచేసిన, ఈ 2 గెలిచినాయి. ఇంపాక్ట్ మీరు తెలుసుకోవాలి. ఎందుకు జనగాం గన్పూరే గెలిచిందంటే బికాస్ ఆఫ్ రాజయ్య, నాట్ కడియం శ్రీహరి. ఎందుకంటే 13 ఇయర్స్ కడియం శ్రీహరి నామినేటెడ్ పోస్టులు ఉన్నారు కానీ ఆయన మెంబర్షిప్ చేయించలేదు, ఆడ క్యాడర్ లేదు, ఆయనకి ఎవరు లేరు. అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు ఉన్నారంటే టీడీపీ అంతా ఎప్పుడో అయిపోయింది కదా, మనకు తెలుసు కదా. ఆంధ్రలో కాంగ్రెస్ ఎట్లా అయిపోయిందో తెలంగాణలో టీడీపీ అట్లా అయిపోయింది. ఆయనకు టీడీపీ పేత క్యాడర్ ఉంటే ఉంటుంది కానీ కాంగ్రెస్ క్యాడర్ అనేది కాదు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా కడియం శ్రీని ఓడగొట్టుకోవాలనుకున్నారు. మంచిగా అర్థం చేసుకోవాలి. ఆయన కాంగ్రెస్ నుంచి కాదు కదా గెలిచింది. ఆయనను ఓడగొట్టాలనుకున్నది ఇందిరా, కాంగ్రెస్ వాళ్ళు. సో సావు తప్పి కన్నులొట్టబడ్డట్టు 7,000 పైచీలతో గెలవడం జరిగింది. సో 7,000 ఓట్లతో గెలవ 3,500 ఓట్లు అయితే ఇందిరా గెలిచే పరిస్థితి ఉండే. సరే అది వదిలి పెడదాం. అక్కడ గెలిచింది కాంగ్రెస్ వాళ్ళ మీద గెలిచిండు, బీఆర్ఎస్ దయ వల్ల గెలిచిండు. ఇప్పుడు కాంగ్రెస్ ఆయన ఎట్లా సహకరిస్తుంది? ఆడ గ్రూప్ ఆల్రెడీ ఆయన గ్రూప్ ఉండే, తర్వాత దొమ్మడి సాంబయ్య గ్రూప్ ఉండే, తర్వాత ఇప్పుడు ఈయనలోకి పోయిండు. నా గర్ఖానా ఘాట్కా ఇటు బీఆర్ఎస్లో లేడైనా ఇప్పుడు కాంగ్రెస్లో లేనట్టు అట్లా ఉన్నాడు ఎమ్మెల్యే. పై లెవెల్లో కలిసింది కానీ కింది లేక ఎట్లా కలుస్తారు చెప్పండి? గణేష్ కానీ, మారపాక గాంధీ కానీ, లేకపోతే మారపాక రవి, ఆకుల కుమార్ కానీ, సో వీళ్ళంతా కూడా, అంటే వీళ్ళ సపోర్ట్ అంతా కూడా ఎవరికి ఉండబోతుంది? సరే వాళ్ళందరి సపోర్ట్ నాకే ఉన్నది కదా. ఇప్పుడు వాళ్ళందరూ నియోజకవర్గ కోఆర్డినేటర్లు. గణేష్ అంటే మండల ప్రెసిడెంట్. ఇప్పుడు అటు ఇటుగా ఉన్నారని విన్నాను వీళ్ళు కూడా. కాదనా, ఇప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా పార్టీ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనను గెలిపించిండ్రు. తర్వాత ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ పోయిండో బీఆర్ఎస్లోనే ఉన్నది. వాళ్ళందరూ ఇప్పుడు నాతోనే ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు మీకు చెప్పిన పేర్లే కాకుండా మహేందర్ రెడ్డి కావచ్చు, తర్వాత సోమిరెడ్డి కావచ్చు, తర్వాత కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ చేవేళ్ళ సంపద కావచ్చు, మారపక్క రవి అనేటైనా ఈజ్ ఏ జెడ్పీటీసీ
స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఉండే మొన్నటి వరకు. గణేష్ అన్నట్టయినా గన్పూర్ ప్రాపరు మండలాధ్యక్షుడు, ఆయన యాక్టివ్ లీడర్, చిన్న వయసులో మండలాధ్యక్షుడు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనతోనే ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు అందరూ కూడా మనతోనే ఉన్నారు, రోజు ప్రోగ్రాంలు కూడా పాల్గొంటున్నారు. రైట్. అయితే లింగాల్ గన్పూర్ కానివ్వండి, రఘునాథ్పల్లి కానివ్వండి, లేకపోతే జాఫర్ఘాట్ కానివ్వండి, చిల్పూర్ కానివ్వండి, ధర్మసాగర్, ఈ మండలాల్లో మీ క్యాడర్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది? ఎందుకంటే ఓడిపోయిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ 5 మండలాల్లో కూడా కడియం శ్రీహరి క్యాడర్ బాగా పెంచుకున్నారు అన్న మాట కూడా బాగా వినబడుతుంది. క్యాడర్ పెంచుకోలేదు. నేను గెలిపించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కడియం శ్రీహరికి తొత్తులుగా అధికార పార్టీ కాంగ్రెస్ ఉందని కాంగ్రెస్ పోవడం జరిగింది. మీరన్నా ఒక్కొక్కటి చెప్తాను. లింగాల్ గన్పూర్లో జెడ్పీటీసీ పోయాడు వంశీధర్ రెడ్డి. రఘునాథ్పల్లిలో అజయ్ అన్నట్టు ఆయన పోయాడు జెడ్పీటీసీ. జఫర్గఢ్లో తర్వాత ఆమె పేరు బేబీ శ్రీనివాస్ సుదర్శన్ అంటూ పోయారు. తర్వాత ధర్మసాగర్కి వచ్చేసే వరకు జెడ్పీటీసీ పోయింది. సో ఇట్లా వీళ్ళందరూ కూడా చిల్పూర్ జెడ్పీటీసీనేమో చనిపోయాడు, అంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయిన సంపత్ రెడ్డి అయినా ఆయన చనిపోయాడు. తర్వాత అక్కడ ఎంపీపీ ఉన్నామే వడ్డెర కమ్యూనిటీకి నేను ఇచ్చుంటే వీళ్ళందరినీ కడియం శ్రీ అనేవాడు బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరిని గెలిపించలేదు. ఎంపీటీసీలను, సర్పంచ్లను, జెడ్పీటీసీలను, జిల్లా పరిషత్ చైర్మన్, మార్కెట్ చైర్మన్ అన్నీ చేసింది నేనే. కానీ నాకు అక్కడ టికెట్ ఇవ్వకపోవడం వల్ల నా క్యాడర్ అంతా కూడా పార్టీ విధేయుడుగా, బీఆర్ఎస్ పార్టీ విధేయులుగా కడియం శ్రీని గెలిపించడం జరిగింది. అక్కడ ఉండి వాళ్ళంతా నా క్యాడర్. ఆయనకు కడియం శ్రీకి వాళ్ళకి సంబంధం లేదు, ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం సంబంధం లేదు. వాళ్ళకు పదవులు ఇచ్చిన తర్వాత ఈయనే తీసుకెళ్ళిపోయాడు అన్న మాట కూడా వినపడుతుంది కదా. తీసుకుపోవడం కాదు, అంటే వాళ్ళకి అప్పటికి పోస్టులు పోయినాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్స్ జెడ్పీటీసీ, ఎక్స్ ఎంపీపీ, ఎక్స్ మార్కెట్ చైర్మన్ అన్నీ ఎక్సే. సో వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉంటేనే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ అందరూ ఎక్స్లు ఉన్నారు. క్యాడర్ మాత్రం బలంగా ఉన్నది. క్యాడర్ ఎక్కడ పోలే. ఎవరైతే వీళ్ళని కూడా గెలిపించిన క్యాడర్ ఉంది చూడు, క్యాడర్ అందరూ కూడా నాతోనే ఉన్నారు. మెల్లమెల్లగా ఇప్పుడు రాజన్న సమాచారం అని నా మామూలుగా సోషల్ మీడియాలో నా గ్రూపులు 3 ఉంటాయి. సో వాళ్ళందరూ ఇప్పటికీ నా కాంటాక్ట్లో ఉన్నాడు. ఇప్పుడు రాజన్నకు ఏమొచ్చిందని రాజన్న మొక్కన పోదాం. సో ఎంపీ ఇవ్వకపోయే, ఎమ్మెల్యే ఇవ్వకపోయే, మరి మనం ఏం చేద్దాం? మన ఎగ్జిస్టెన్స్ అయితే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చూసుకున్నారు. రేపు నాకు ఎమ్మెల్యే టికెట్ రాని మొత్తం అందరు లైన్ కట్టుకొని మళ్ళీ వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళని 10 సంవత్సరాలు పెంచి వాళ్ళను 10 సంవత్సరాలు పెంచి పోషించి వారిని అన్ని రకాలుగా ఎదిగేటట్టు చేసిన, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఎదిగేటట్టు చేసిన కాబట్టి వాళ్ళు ఇప్పటికీ నా కాంటాక్ట్లో ఉన్నారు. కానీ రాజన్నకి ఇప్పుడు ఏమొచ్చిందని పోదాం? దెర్ షుడ్ బి సన్ ఎలివేషన్. అంటే రాజన్న ఎమ్మెల్యే వస్తే మనం పోదాం. మొన్న ఎంపీ వస్తే పోదాం అనుకుంటే ఎంపీ ఇవ్వలేదు, అక్కడ సుధీర్ కుమార్కి ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే కడియం శ్రీకి ఇచ్చారు. నిజంగా ఇవాళ మొత్తము తెలంగాణ మొత్తంలో ఒక సింపతి ఉన్నది ఒక నాయకుని మీద అంటే 4 సార్లు ఎమ్మెల్యే ఉండి, డిప్యూటీ సీఎం ఉండి, మొన్న ఏం లేకున్నా ఇంకా పార్టీకి విధేయుడిగా ఉన్నాడని చెప్పేసి ఆ రకమైన సింపతి ఉంది. తెలంగాణ భవన్లో కూడా కేటీఆర్ గారు అదే మాట చెప్పారు. మీరు చేసుకున్న కొంచెం ప్రచారంలో కడియం శ్రీహరి మీద ఎక్కువగా విమర్శలే ఉన్నాయి తప్ప మీరు అసలు ఏమి అభివృద్ధి చేశారు, ఎంత మేరకు చేశారు అనేది ఎందుకు చెప్పుకోలేకపోయారు? నాకు చెప్పుకునే దానికి గణపూర్లో నేను అభ్యర్థిని కాదు, నన్ను ఇన్ఛార్జిగా జనగాం పంపించారు. మొన్న ఎంపీ ఎన్నికలప్పుడేమో స్టార్ క్యాంపెయిన్గా మొత్తం 7 నియోజకవర్గాలకు తిరిగే బాధ్యత చెప్పారు. ఇవాళ అభివృద్ధి సంక్షేమంలో గణపూర్ నెంబర్ 1. ఉదాహరణకి ఇరిగేషన్ రంగంలో నేను గణపూర్లో ఎమ్మెల్యే ఉన్న సమయంలో ధర్మసాగర్ రిజర్వాయర్, గండి రామారావు రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, అషరాపల్లి రిజర్వాయర్, చీటకోడు రిజర్వాయర్, నవపేట రిజర్వాయర్, ఉప్పుగల్లి రిజర్వాయర్, ఒక నియోజకవర్గంలో 8 రిజర్వాయర్లు ఉన్నది ఎక్కడ లేదు. సో నా ప్రతిభతోటి, నాకున్న క్యాలిబర్ తోటి ఇటు కేసీఆర్ దగ్గర, అంతకుముందు వైఎస్ రాజ్ దగ్గర ఉండడం వల్ల ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు అంటే నా దగ్గర 1,40,000 ఎకరాలకు స్థిరీకరణ జరిగింది. ఆ రకంగా రిజర్వాయర్లు, చెరువుల నిర్మాణము, కాలువల నిర్మాణము, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి. అంటే ఇరిగేషన్లో నెంబర్ 1 మొత్తం అభివక్త వరంగల్ జిల్లాలో నెంబర్ 1. తర్వాత ఎడ్యుకేషన్ హబ్. ఈరోజు ఎడ్యుకేషన్ హబ్ అంటే మొత్తం కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్ గన్పూర్లో ఉన్నాయి. నేను ఓన్లీ విద్య ద్వారా పైకి వచ్చాను కాబట్టి మా ఫస్ట్ ప్రియారిటీ ఎడ్యుకేషన్. బికాజ్ ఐ స్టార్టెడ్ మై లైఫ్ ఎట్ 0. పశువుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యా. పసిపిల్లల డాక్టర్గా ఉన్నప్పుడు నేను జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్నా. మళ్ళీ అక్కడ నుండి రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏ మాత్రం రాజకీయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకున్నా
ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం, ఒక మాదిగ బిడ్డగా 4 సార్లు గెలవడం, ఇట్స్ నాట్ జోక్. మొత్తం తెలంగాణ మొత్తంలో వాళ్ళు కూడా 4 సార్లు గెలిచిన వాళ్ళు లేరు. ఉప ముఖ్యమంత్రి అంటే సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడం వల్ల, ఆ రకంగా ఉండడం వల్ల ఎడ్యుకేషన్ నెంబర్ 1. అంటే రెసిడెన్షియల్ పాఠశాలలు, మంచి బిల్డింగ్లు, మహిళా డిగ్రీ కళాశాల తీసుకురావడం, ఆ రకంగా ఎడ్యుకేషన్ హబ్గా ఇవాళ గణపురం ఉన్నది. అటు ఇరిగేషన్ ఉన్నది. 3 రవాణా రంగంలో 67 కిలోమీటర్ల నేషనల్ హైవే గన్పూర్లోకి వెళ్తుంది. అది నా టెన్యూర్లో 1860 కోట్ల రూపాయలతోటి నేషనల్ హైవే వచ్చింది. దానివల్ల ఏంటి అంటే మాకు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, విద్యుత్ సమృద్ధిగా ఉంది. రవాణా ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ క్యారిడార్గా మొత్తం రోడ్డు పొంటి రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోయింది. అంతకుముందు 8 లక్షల నుండి 10 లక్షలు ఉన్నాయి, ఇప్పుడు 2-3 కోట్లకు ఒక ఎకరం చొప్పున అమ్మే పరిస్థితి. ఆ రకంగా బాగా అభివృద్ధి చెందడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో గణపురం నియోజకవర్గం, నేను ఎమ్మెల్యే ఉన్న సమయంలో జాతీయ స్థాయిలో ఉత్తమ ఎంపీపీగా, ఉత్తమ జెడ్పీటీసీగా, తర్వాత ఉత్తమ సర్పంచ్గా నా జిల్లా మొత్తంలో నా దగ్గర ఉండే మహిళా సంఘాలలో ఒక ముస్లిం మహిళ మన మోడీతో మాట్లాడే పరిస్థితి, తర్వాత ఒక సర్పంచ్ 2 సార్లు జాతీయ అవార్డు తీసుకునే పరిస్థితి గణపూర్లో ఉన్నది. ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. నేను ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళందరూ నేను ప్రోగ్రామ్ చేస్తుంటే అనేక కార్యక్రమాలు వాళ్ళు ఉండడంతో ఎవరు గవర్నమెంట్ కార్యక్రమాలు ఎక్కువ పాల్గొన్నారంటే వాళ్ళకి అలాంటి అవార్డులు కూడా రావడం జరిగినాయి. తర్వాత 10 సంవత్సరాలు ముగించుకున్న కార్యక్రమంలో దశాబ్దోత్సవాలలో మొత్తము జిల్లా మొత్తము సగం అవార్డులు గణపూర్కే. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలలో గణపురం నెంబర్ 1గా ఉన్నది. సో చాలా సంతోషం అనిపించింది. తర్వాత 2018లో ఎవరు ఎక్కువ బాగా పనులు చేసిందంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత ప్రజాదరణ పొందిన నాయకుల్లో డాక్టర్ రాజయ్య. సో 98 మార్కులతో కేసీఆర్, 92 తోటి కేటీఆర్, 88 తోటి హరీష్ రావు, 86 తోటి డాక్టర్ రాజయ్య. ఇది మేము చేసింది కాదు, మనేంది ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు చేశారు, ఇండియా టుడే, ఇట్లాంటి వాళ్ళు చేసిన రిపోర్ట్స్ అవన్నీ కూడా. అంటే ప్రజలకు దగ్గర ఉన్నాం కాబట్టి ఏమంటారు, చెట్టు కాయలు ఎక్కువ ఉంటే దెబ్బలు ఎక్కువ తగులుతాయి అన్నట్టు. సో ఆ రకంగా మనం ప్రజలలో ఉన్నాం, వాళ్ళతో పోల్చుకోలేము. నిజం చెప్పంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా పెద్దవాళ్ళు వారు. కానీ నేను ఓన్లీ నా కష్టం మీద నేను మాత్రమే ఎదిగిన వాడిని. ఆ రకంగా కార్యక్రమాలు జరుగుతాయి. సో గణపురం అభివృద్ధిలో నెంబర్ 1 ఉన్నది. సో అభివృద్ధి విషయంలో ఏ నియోజకవర్గం గణపురం తర్వాత. 9 నెలలు కాంగ్రెస్ పాలన, కడియం శ్రీహరి పాలన స్టేషన్ గణపూర్లో అసలు ఏ మేరకు అభివృద్ధి జరిగింది? 0, జస్ట్ 0, బండి 0. ఆయనే అభివృద్ధి కాదు, అభివృద్ధి నిరోధకుడు. 2023 నవంబర్ ఎలక్షన్లకు 3 నెలల ముందు ముఖ్యమంత్రి గారు 100 బెడెడ్ హాస్పిటల్ ఇచ్చిండు. 37.5 కోట్ల రూపాయలతోటి 100 బెడెడ్ హాస్పిటల్ మంజూరైంది. శంకుస్థాపన చేస్తానంటే నాకు టికెట్ వస్తుంది, శంకుస్థాపన చేద్దని ఆపేసిండు. మొత్తం జీవో వచ్చింది, అంతా అయిపోయింది, మంజూరైంది. ఇప్పటి కూడా మంజూరైంది. 37.5 కోట్ల రూపాయలు మంజూరైంది. హరీష్ రావు గారు జీవో ఇచ్చిండు. సో అది జరగకుండా ఆపిండు. రెండవది గణపురము 23,000 జనాభా, 7,000, 9,000 ఉన్నాయి కూడా మున్సిపాలిటీ లైన్లో. మున్సిపాలిటీ కాకుండా కడియం శ్రీ ఆపిండు. 2, 3 బుగులు వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, దానికి 10 కోట్లు నేను మంజూరు చేయించిన, ఆ పనులు జరగట్లేదు, ఇప్పుడు ఆపేసిండు. 134 కోట్ల రూపాయలతోటి ఇంకా గణపురం నియోజకవర్గంలో అక్కడక్కడ ఎత్తైన ప్రదేశాలంటే 3 లిఫ్టులు మంజూరు చేసి కేటీఆర్ తోటి ఫౌండేషన్ స్టోన్ వేసి పనులు మొదలుపెట్టినాం. ఆ పనులు నడుతున్న ఇంకా చెర్లలకు నీళ్లు రాని పరిస్థితి. ప్రతి సంవత్సరం సరైన సమయంలో మనం సమీక్ష పెట్టేసి మేల్నే సమీక్ష పెట్టి జూన్ మాసం వరకు రిజర్వాయర్లు నింపుకొని చెర్లలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నాయి. ఎలాంటి ప్రణాళిక లేకపోవడం వల్ల ఈరోజు దేవాదుల రిజర్వాయర్ ద్వారా, దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఒక్క చెరువు కూడా నింపుకోలేని పరిస్థితి. ఓన్లీ వర్షాల వల్లనే చెర్లు నిండే పరిస్థితి ఏర్పడ్డది. ఇట్లా చెప్పుకుంటే ఆయన మాటల మనిషి తప్ప చేతల మనిషి కాడు. ఎక్కడ కూడా అభివృద్ధి అసలు జరగలే, ఆయన ప్రణాళికలే సిద్ధం చేయలే. తర్వాత 2 కొత్త ప్రణాళికలు, ఏంటంటే 2 కొత్త మండలాలైనాయి, మండల కాంప్లెక్స్లు తీసుకొస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మండల కాంప్లెక్స్ అంటే ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు కిరాయి బిల్డింగ్లలో ఉన్నాయి. 10 ఎకరాలు తీసుకొని అట్లా చేసే కార్యక్రమం వాటి కోసం చేస్తానని అంటున్నాడు. తర్వాత ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ చేస్తానంటాడు. అంతేగాని ఇంతవరకు ఆయన ₹1 పని అండర్లైన్ చేసుకోడు. ₹1 కూడా ఎమ్మెల్యే ద్వారా గణపురానికి ఇప్పటివరకు రాలేదు.
ఎమ్మెల్యేకి తర్వాత విషయం. ఈయన అభివృద్ధి కోసం పోయింది కాబట్టి ఈయనకు ప్యాకేజ్ అన్ని ఇవ్వాలి. 100 కోట్లో 150 కోట్లో ప్యాకేజ్ తెచ్చుకోవాలి. అంతకుముందు కేసీఆర్ గారు ఇప్పుడు దయాకర్ రావు గారు వచ్చిందనుకో 160 కోట్ల ప్యాకేజ్ ఇచ్చిండు ఆ నియోజకవర్గం. రెడ్డి నాయక్ గారు వచ్చిందనుకో వారికి 120 కోట్ల ప్యాకేజ్ ఇచ్చాడు. సో అట్లా నువ్వు ఆ పార్టీకి పోయినప్పుడు ఆ పార్టీ ద్వారా నేను ఇది తీసుకొచ్చినని నువ్వు వాళ్ళని మెప్పియగలగాలి నీ ప్రజలు. ఏం లేకుండా గుండు సున్నా పట్టుకొని వచ్చి నేను అభివృద్ధి కోసం పోతానంటే ప్రజలు గుడ్డులా నమ్మడానికి. సో కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్ల కోసం. అంత గొప్ప తీర్పిచ్చడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఏ పని చేయలేదు, 100% ఏం పని చేయలేదు ఇప్పటివరకు. రైట్. అయితే సర్పంచ్ నవ్య విషయానికి వస్తే గనక మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది మీ మీద అనేది ఒకటి ఆరోపణ గట్టిగా ఉంది, ఇప్పటికీ నడుస్తుంది. అది మీరు నడుస్తుంది అనుకుంటుంది, అది నడవదు. ఎందుకంటే పోలీస్ కమిషనరే ఎంక్వైరీ చేసి అక్కడ ఏం లేదని తేల్చేసిన తర్వాత అది అయిపోయింది. దాని గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ టైంలో మీకు కట్టా మనోజ్ రెడ్డి కూడా బాగా సపోర్ట్ చేశారని కూడా విన్నాను. సపోర్ట్ చేయొచ్చు, నిజం మాట్లాడితే సపోర్ట్ చేసినట్టు, వ్యతిరేకం మాట్లాడితే వ్యతిరేకించినట్ట. ఎవరు చెప్పేది కట్ట మనోజ్ రెడ్డి కాదైనా కేసిరెడ్డి మనోజ్ రెడ్డి. కట్ట మనోజ్ రెడ్డి కడియం శ్రీరంబడి ఉన్నాడు ఇప్పుడు. ఆయన ఏమో వెంకటాపూర్ అయినది, ఈయనదేమో శ్రీపతిపల్లి. ఎవరు సపోర్ట్ చేసినా ఎప్పుడైనా కూడా నిజమే, చట్టం తను చేసుకుంటూ పోతుంది. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే శిక్షించవచ్చు. దాంట్లో ఏముందో చెప్పండి దాంట్లో. సో కాబట్టి అదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్, ప్రెస్ మీడియా హైక్ చేసిందని చెప్పేసి కమిషనరు రిపోర్ట్ ఇచ్చాడు. మహిళా కమిషనర్కి రిపోర్ట్ పంపించడం జరిగింది. అక్కడితో ఆగిపోయింది, కథం అయిపోయింది అంతే. ఓకే, రైట్ సార్. అయితే 2012లో జరిగినటువంటి ఎలక్షన్స్లో హరీష్ రావు గారు, అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మీరే చెప్పారు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చానని. ఆ టైంలో క్యాంపెయినింగ్స్ టైంలో హరీష్ రావు గారు ఒక మాట అనడం జరిగింది మీ గురించి. ఏమని? ఇప్పటి వరకు తాటికొండ రాజయ్య చేసిన తప్పులన్నిటినీ కడిగేసుకొని గంగాజలం లాంటి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు, మీరు తప్పకుండా ఓటు వేయండి అనే మాట యూజ్ చేశారు. దాని గురించి మీ స్పందన ఏంటి? ఇప్పుడు నేను అక్కడ వ్యక్తి కాంగ్రెస్ మంచినప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమకారులను చంపేసింది. నేను ఆ పార్టీలో ఉన్న చంపేయడం ఇన్ ద సెన్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు, వందల మంది చనిపోవడం జరిగింది. ఆ క్రమంలో నేను బాధ భరించలేకనే నేను రాజీనామా చేసి వచ్చే. అంతే కదా, మన పార్టీ, మనం ఎన్నుకున్న పార్టీని చూస్తాం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పాపాలు, లేకపోతే టీడీపీ అంతకుముందు ఉన్నది కాబట్టి టీడీపీ ఎన్కౌంటర్లు ఎప్పుడు ఎక్కువైనాయంటే టీడీపీ ప్రభుత్వంలోని. కడియం శ్రేయర్ ఎక్కడ ఎన్కౌంటర్ చేయరు, టీడీపీ ప్రభుత్వం చేస్తుంటుంది యూజువల్గా. సో అది కడియం శ్రేయర్ కంటగట్టే కార్యక్రమం ఉంటుంది. అదే క్రమంలో కడియం శ్రేయర్ గారు ఏమన్నారు అంటే, రాజయ్య కనుక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వస్తే నా జీవితంలో పోటీ చేయను అన్నాడు. మళ్ళీ అందరికంటే ముందు పోయి ఆయన నామినేషన్ వచ్చింది. అది అట్లుంటుంది రాజకీయం. అసలు ఎందుకు మీకు కడియం శ్రీహరికి అసలు ఎక్కడ అంటే పచ్చగట్టి వేస్తే ఎందుకు బగ్గుమంటుంది? అసలు ఎక్కడ, అంటే దాని పునాది ఏంటి మీ ఇద్దరి మధ్య? ఇది వ్యక్తిగతమైన పునాది ఏం కాదు, పార్టీ పరంగా పునాదినే. ఎందుకంటే నేను దండోరాలో ఉన్నప్పుడు దండోరా ఉద్యమం చేసే క్రమంలో ఆయన టీడీపీలో ఉన్నాడు. దండోరా ఎవరి మీద ఉద్యమం చేసింది? టీడీపీ మీద ఉద్యమం చేయడం జరిగింది. మమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ, పోలీస్ స్టేషన్లో పెట్టడం కానీ, అక్రమంగా కేసులు పెట్టడం కానీ ఎవరు చేశారు? టీడీపీ చేసింది. టీడీపీ అంటే గణపూర్లు ఎవరు? కడియం శ్రేయర్ చేశాడు. సో కడియం శ్రేయర్ చేసింది కాబట్టి ఆయన మీద ఆటోమేటిక్గా ఆ కోపం అదంటూ ఉంటుంది. యాక్చువల్గా 1994లో నన్ను టీడీపీలోకి రమ్మని కోరారు. స్థానికంగా ఎవరు లేరు, మీరు రండి అంటే నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు, నేను రాను అని చెప్తే అప్పుడు కడియం శ్రేయర్ టికెట్ ఇచ్చారు. అది కానీ కృష్ణమాదికి వచ్చేసి దండోరా ఉద్యమంలోకి రమ్మంటే ఎంఆర్పిఎస్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా రాజకీయ అరంగేట్రం చేశాను. టీడీపీకి వచ్చేదంటే అప్పుడు కడియం శ్రీహరి ఉండేవాడు కాదు నిజం చెప్పాలంటే. సర్పంచ్ నవ్య విషయంలో కడియం శ్రీహరి దగ్గరుండి ఆవిడని ఉసుగొలిపారు అనే మాట కూడా గట్టిగా వినిపించింది. అది 100% నిజమే కదా. అన్ని సాక్ష్యాధారాలు నువ్వన్న కేసు కేఎంఆర్ ఛానల్ చెప్పింది కదా, మనోజ్ రెడ్డి గారు విత్ ఎవిడెన్స్ తోని కూడా ఆడియో రికార్డులు ఎట్లా చేసిందని కూడా ఆ పార్టీ లీడర్ అందరితో మాట్లాడించడం జరిగింది. అందుకనే అది మనోజ్ రెడ్డి మళ్ళీ బై ఎలక్షన్ వస్తే మీకు సపోర్ట్ చేస్తారా? మరి ఇప్పుడు కూడా సపోర్ట్ ఏంటండి, వాళ్ళందరూ నా వాళ్ళే కదా, కొడుకుని పట్టుకొని బిడ్డను పట్టుకొని వాళ్ళు మేము పడే ఉన్నారంటే ఎట్లుంటుందో. వీళ్ళందరూ కూడా నేను పెంచి పెద్ద చేసిన నాయకులు వీళ్ళందరూ. ఇప్పుడు మీరు అన్న రవి మారపాక రవి కావచ్చు, ఆకుల కుమార్ కావచ్చు, గణేష్ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా నేను నాయకుడిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా చిన్న స్థాయి నుంచి వెళ్ళి దాదాపు నేను రాజకీయాలకు వచ్చి ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు 40 సంవత్సరాల కాలంలో 30 సంవత్సరాలు రాజకీయాల్లో 10 సంవత్సరాలు వైద్య వృత్తిలో ఉన్నాను. సో 94 నుంచి 24 30 సంవత్సరాలు అంటే పుట్టిన పిల్లగాడు 30 సంవత్సరాలు వచ్చినట్టు. సో ఆల్మోస్ట్ నా చేతిలో పెరిగి యువ నాయకులు అయినట్టే కదా అట్లా. రైట్ సార్. అంటే కాంగ్రెస్ పాలన గురించి మీరు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పాలన వచ్చి 9 నెలలు గడుస్తుంది. ఈ 9 నెలల్లో కూడా రైతు రుణమాఫీ చేశారు, రైతు బంధు అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు, చాలా వరకు
స్కీమ్స్ అన్నారు. కాంగ్రెస్ అంటే అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వచ్చింది, కరువును తీసుకొచ్చింది. కాంగ్రెస్ అంటే రైతు ఆత్మహత్యలు పెరిగినాయి. కాంగ్రెస్ అంటే రేవంత్ ఈరోజు జీరో. ఆయనకు వ్యక్తిగతంగా ఇది రేవంత్ మార్క్ అని ఒక్క కార్యక్రమం కూడా ఇప్పటివరకు చేసిన పాపన పోలే. తర్వాత ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి నెరవేరలే. మీరన్న రైతు రుణమాఫీ 40% అయింది. బడ్జెట్లో 26,000 మీ కోట్లు స్టేషన్ గన్పూర్లోనే ఎంక్వైరీ చేస్తే 60% వరకు రైతు రుణమాఫీ అయ్యింది అని అంటున్నారు. ఏవైతే కొంతమంది ఆ లిటికేషన్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే రైతు రుణమాఫీ కాలేదు అన్న మాట కూడా నాకు వినిపించింది. అది మీకు వినిపించిన మాట. వారికి అనుకూలంగా ఉంటే మీకు అట్లనే పడుతుంది. కానీ డైరెక్ట్గా పోయేది ఉంటే మొన్న ఎస్బీఐ గన్పూర్లో పోతే 1930 ఖాతాలు ఉంటే ఎంతమందికి వచ్చినాయంటే 900 మందికి వచ్చిందని చెప్పడం జరిగింది. 900 నేను డైరెక్ట్గా బ్యాంక్ మేనేజర్తో బట్టి విత్ ఫోటోతో కూడా వచ్చింది, రావడం జరిగింది. ఓకే. మిగతా అట్లా ఏం చూసినా కూడా 40% వచ్చింది. వాళ్ళు మంత్రులే చెప్తున్నారు. వాళ్ళు ముందు చెప్పిందే 31,000 కోట్లు అని చెప్పేసి 26 కోట్ల రూపాయలేమో బడ్జెట్లో పెట్టిండ్రు. 17,000 కోట్లకేమో 17,000 కోట్లకు రిలీజ్ చేసిందని చెప్పిండ్రు. బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి 7,500 కోట్లు మాత్రమే ఇక్కడ ఖాతాలో పడ్డాయని చెప్పిండ్రు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడడం జరిగింది. అనేక ఇబ్బందులు పెట్టేసి కుటుంబంలో ఒక్కరికి ఇస్తారని చెప్పేసి బ్యాంకులు ఇంకా అందరి దగ్గర 2 లక్షలకు పైన ఉన్నాయని పైసలు కట్టించుకున్న వాళ్ళకు కూడా ఇప్పటివరకు వాళ్ళకు రుణమాఫీ జరగలేదు, కొత్త రుణాలు ఇవ్వలేదు. సో కాబట్టి అది అట్లా పోయింది. మీరన్న రైతు భరోసా 15,000 ఇస్తానన్నారు. రైతు ఎకరాకు బంధు 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 రైతు బంధు. బంధు ఇప్పుడు అంటే రైతు భరోసాకి దిక్కు లేదు, అయిపోయింది. అది బంధు విషయం తీయక్కర్లొద్దు. ఏంటంటే మాదేమో మేమేమో రైతు బంధు అని పెట్టుకున్నాం, దానిలో అవును. రైతు భరోసా అన్నారు. అవును మా బంధేమో 10,000, అవును వాళ్ళ భరోసా ఏమో 15,000. భరోసా ఏమన్నాడు, అందరితో చర్చ జరిపిన తర్వాత ఎవరికి ఎలా ఇస్తాను, ఇప్పుడు అతి లేదు గతి లేదు, ఇప్పటివరకు ఇవ్వలేదు. నేను అందుకే తర్వాత దిక్కు లేదని ఓకే చెప్పింది. దిక్కు లేదు. ఆ. తర్వాత మహిళలకు 2,500 రూపాయలు ప్రతి ఇంటికి గృహిణికి అన్నారు, అది ఇవ్వలేదు. తర్వాత మీలాంటి యువతులకు స్కూటీలు అన్నారు, అది ఇవ్వలేదు. పెళ్లి చేసుకున్న ఆడబిడ్డకి మీరు 1,00,000 ఇచ్చిన మేము తులం బంగారం ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. వడ్లకు 500 బోనస్ అన్నారు, అది ఇవ్వలేదు. సో ఏది ఇవ్వలేదు. రైతు వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకనే ఏ ఒక్క ప్రోగ్రాం కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇవాళ మీరు సోషల్ మీడియా చూడండి ఎంత ఘోరంగా కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారో. మొన్న వరద బురద మొత్తం కాంగ్రెస్ని ముంచేసేసింది. ఖమ్మం కావచ్చు, మహబూబాద్ కావచ్చు, సో వరంగల్లో కూడా బాగా విపరీతమైన నష్టం జరిగింది. మా ఆఖరి వాకింగ్ పోయిన తర్వాత మున్నేరు అవుతుంది. మున్నేరు కాంచెలు ఇక స్టార్ట్ అయింది, బాగా పెద్ద ఎత్తున పోయింది, బాగా నష్టం జరిగింది. సరైన సమయంలో ఆదుకోలేకపోయింది. వాళ్ళకు హెలికాప్టర్లు దొరకలేదని మొత్తం ఖమ్మంలో అయితే తిరగబడే పరిస్థితి. వాళ్ళ 3 మంత్రులు ఉంటారు, ఒక్కడు కూడా అందుబాటులోకి రాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి వచ్చి టాటా బై బై చెప్పుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇక్కడ బురద జూళ్ళకి. సో అనేక రకాలుగా విమర్శలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ హైదరాబాద్లో ఏమో హైడ్రా అని చెప్పేసి డ్రామా ఆడుతూ ఉన్నారు, ప్రజల దృష్టి మరలించి. అవును, రీసెంట్ గా సున్నం చెరువు దగ్గర ఆల్మోస్ట్ 300 మందికి సంబంధించిన ఏదైతే అవి అక్రమ కట్టడాలు కాదు, వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకుని రేకుల షెడ్లు వేసుకుని ఉంటున్నారు. అయితే ఏం జరిగింది అక్కడ, బేసిక్గా వాళ్ళంతా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కదా వాళ్ళన్నమాట. సో అంటే లైక్ గార్బేజెస్ అని అనుకోవచ్చు. సో వాళ్ళ ఇళ్ళన్నీ కూలగొట్టేశారు. తప్పులేదు, చెరువును కాపాడడంలో తప్పులేదు, కూలగొట్టడంలో తప్పులేదు. కాకపోతే పునరావాస కేంద్రం అయినా కల్పించాలి, లేకపోతే కనీసం ఒక 10,000 రూపాయలైనా నష్టం ఇస్తే వాళ్ళు వేరే ప్లేస్ కన్నా వెళ్ళి ఉండే ప్రయత్నం అన్నా చేసేవారు. కానీ పాపం చిన్నపిల్లలు అది చాలా తప్పు చేస్తారు. అదే నువ్వు పెద్దవాళ్ళని కొడితే పర్వాలేదు, కానీ బఫర్ జోన్లో ఉన్నారని చెప్పి ఎఫ్టీఎల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఎక్కడ గతి లేకనే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకు మినహాయింపు ఉండాలా. తప్పకుండా బీద వాళ్లకు, దారిద్ర్యకు దిగున్న వాళ్లకు, అప్పు తీసుకుని గుడిసెలు వేసుకున్న వాళ్ళని కరుణించవలసి ఉండే. తప్పకుండా వాళ్ళ ఉసురు, వాళ్ళ పాపము రేవంత్కు తగులుద్ది. రైట్ సార్. అయితే ఈ స్టేషన్ గన్పూర్లో మళ్ళీ ఉప ఎన్నిక వస్తే ఈసారి మీరు ప్రజలకి ఏం చెప్తారు? 2 అంశాలు. ఒకటేమో కడియం శ్రీహరి దుర్మార్గం గురించి, దుర్మార్గం ఇన్ ద సెన్స్ నమ్మక ద్రోహం గురించి. అభివృద్ధి కోసమని కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలకు పోయారు. వారి ఎజెండా ఏంటి, ఏ రకమైన పనులు ఇప్పటివరకు చేసిండా, ఇక ముందు చేస్తాడా, అది ముందు బయలుపరచాలి. ఇప్పుడు 9 నెలల్లో ఆయన చేసింది ఏందని ముందు అడుగుతాం, నెంబర్ 1. నెంబర్ 2, గత 10 సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసి దానికి రెఫరెండం అడుగుతాను. నేను నిజంగానే పనిచేసి ఉంటే, ప్రజలలో ఉండి ఉంటే మీరు నాకు అనుకూలంగా ఉంటేమని చెప్తాం. కడియం శ్రీహరిని మర్చిపోయింది గణపురం నియోజకవర్గం. మళ్ళీ అధినాయకుడు టికెట్ ఇవ్వడం వల్ల ఎమ్మెల్యే గెలిచిండు. ఆ ఇచ్చిన దానికి మోసం చేసి మళ్ళీ నువ్వు పార్టీ మారిపోయినావు. సో కాబట్టి
ప్రజలే నాకంటే ఎక్కువ చైతన్యమై ఉన్నారు. సో తప్పకుండా వారు సరైన తీర్పు ఇస్తారు. తర్వాత ఏ రకంగా ఓటేయాలో, ఏ రకంగా బుద్ధి చెప్పాలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో ఇది మొత్తానికైతే మళ్ళీ స్టేషన్ గన్పూర్లో నేను పక్కా గెలుస్తాను అని చెప్పేసి తాటికొండ రాజయ్య సార్ అయితే చెప్తున్నారు. సో ఇది తాటికొండ రాజయ్య గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.